మాట్లాడుతున్నారు కదా ఇగో చూడు చెదలు పట్టినాయి మీ మెదడులకు చెదలు పట్టినట్టు రాజకీయ వ్యవస్థకు గిట్నే చెదలు పట్టి ఉంటే మంచుకుంటుండే కానీ ఇగో వడ్లకు చూడండి ఇగో ఇంత ఇంత అన్యాయమా ఇంత ఘోరమా ఇగో జనాలు చూడు నేను చెప్పినా కదా ఇంత ముందు అక్కడ మాట్లాడుకుంటా ఇగో బస్తాలు మొత్తం చీకిపోయి చెదలు పట్టి చీకిపోయి ఇగో వడ్ల పరిస్థితికి ఇది రైతులు అందుకనే ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు ఇగో ఇందుకే కల్లాల నిండా మెతుకులున్నా పల్లెం నిండా మెతుకు గింజలు లేవు అనేది ఇదే ఇగో చూడు చెదలు చెప్తే నమ్మరు కదా ఇన్నోని తెలంగాణ సమాజం మేము తిరుగుతుంటే అనుకుంటారు కావచ్చు వీళ్ళంతా గిట్లా మాట్లాడతారు గిట్లా చెప్తారు నీకు అందరు రాజకీయ పార్టీల బాధ్యులు దీంట్లో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ బీజేపీ అందరూ మంది సంవత్సరాలు మంది ఇళ్లలో పోయి మంది కొంపలలో పోయి మైనర్ బాలికలను అత్యాచారాలు చేసుడు కాదు గిడికి రాండ్రి గీ పని చేయరు వాళ్ళకి సపోర్ట్ చేసుకుని మాట్లాడు కాదు రైతుల కాడికి రాండి రైతుల చుట్టూ చూడు ఇగో గింత అన్యాయమా మొత్తం లోపల తీస్తే లోపలంతా అట్లే ఉన్నది ఇప్పుడు రైతు ఏం కావాలి అప్పుల పాలు కావాలి ఇప్పటిదాకా లారీ రాలేదు తూకమైన తర్వాత లారీ రాలేదు ఇప్పుడు ఈ కష్టాలు ఎవరికి చెప్పాలి ఎవరిది కష్టాలు ఎవరు తీర్చాలి ముఖ్యమంత్రి మాట్లాడతాడు మిల్లులేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ చేతులు అని చెప్పి శాతగాని మాటలు ఆయన మాట్లాడతాడు మరి గడ్డి విక్తున్నారా మీరంతా ఏం చేస్తున్నారు ఈ చెదల సంగతి ఏంటిది ఇగో చూడు ఇగో మొత్తం బస్తాలని పలిగిపోయి చీకిపోయి నువ్వు బస్తాలు ఇచ్చినవి కాదు ఏంది ఇది ఇదంతా వీళ్ళు కొత్త బస్తాలు చూడరు కొత్త బస్తాలు చూడండి జనం చూడాలి కొత్త బస్తాలు ఇవి ఇగో వీటి పరిస్థితి ఇగో చూడు ఇగో చూడు ఇగో ఇది పరిస్థితి బస్తాల పరిస్థితి రేవంత్ రెడ్డి గారు రాజకీయ వ్యవస్థ కేసీఆర్ యాడ ఫామ్ హౌస్ లో వన్నవో చూడు నాయన కేటీఆర్ పొంకనాళ్ళ మాటలు ఫ్యూచర్ సిటీలు ఇగో ఇది నీ అస్తిత్వం కోల్పోతుంది ఇడ రైతే రాజు అంటారు కదా జై జవాన్ జై కిసాన్ చూడురి జై కిసాన్ల సంగతి ఏందో అలా బతుకులు ఇగో సీకిపోయి ఇట్లా చెదలు పట్టి ఇగో ఇది పరిస్థితి రాత్రి పూట కావాలుండాలి పొద్దుటి పూట కావాలుండాలి ఎండకు చచ్చిపోవాలి నిన్నో కానీ చచ్చిపోయిండు శంకర్ అంటే ఆయనే ఈ సావులు ఆత్మహత్యలు అప్పులప్పాలు కావాలి పుస్తెల తాళ్ళు పెట్టుకోవాలి మీరు నువ్వే చెప్పినావు కదా రైతులు మొత్తం పుస్తెల తాళ్ళు మట్టెలు అన్ని పెట్టి కుదువ పెట్టి అప్పులు తీసుకొచ్చిండ్రు వాళ్ళ జీవితాలలో వెలుతురిస్తా ప్రజలను ఆదుకుంటా అన్నావు కదా వాళ్ళ కళ్ళాల కాడికి వచ్చి ముచ్చట్లు చెప్పి మొగోని లెక్క ఇగో ఏం చేస్తున్నావు నాయన ఇగో చూడు ఇదంతా చూడురి జనం చూడురి ఇగో వీళ్ళు ఈ పాలకులు పందికొక్కులు లెక్క వాళ్ళు ఆడ కూర్చొని జనం సొమ్మును భూముల మీద జాగల మీద గుడుల భూముల మీద గివిట్ మీద పడ్డారు మీరు రైతుల గోసలు మాత్రం మీకు పట్టింపు ఉండదు ఏసీలలో కూర్చొని కార్లలో కూర్చొని తిరుక్కుంటా చుట్టుపక్కల అటో పోలీసోడు ఇటో పోలీసోడు ఎస్కాట్లు మాట్లాడితే కేసులు పెట్టుడు లోపల వారేసుడు ఎవడని అడిగితే ఇగో మీ పాలన గిది దరిద్ర పాలన మీరు పాలకులు మీరు రాజులు దరిద్ర మనుషులు ఏం ఇప్పుడు రాగానే ఫస్ట్ కలవంగానే చెప్పిండాడ కలవంగానే ఏమన్నాడు నెత్తి మీద గడ్డి కుప్పలు జేబులల్లా వడ్ల గింజలు అన్నాడు నెత్తి మీద గడ్డి కుప్పలు జేబులల్లా వడ్ల గింజలు కళ్ళం నిండా గింజాలు ఉన్న రైతన్న పల్లెం నిండా మెతుకులు లేవు రైతన్న అనే సాహిత్యం గట్టనే పుట్టింది ఇక్కడ ఉన్నది మొత్తం దాన్ని తినడానికి ఏం లేదు ఇట్లా కావాలి ఇలా బస్సులు మొత్తం లోపడంతా అట్లే ఉన్నది గాడికెళ్ళి చూస్తే ఉన్నది లోపడంతా బస్తాల పట్టు ఇప్పుడు ఈ నష్టం ఎవరు ఊహించాలి దీన్ని రేవంత్ రెడ్డి ఏం చేస్తావు చెప్పున ఆయన కేసీఆర్ రామచంద్రరావు బీజేపీ వాళ్ళు అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ అడదలుచుకున్నాం ఏడ పోయినా ఎక్కడ ఏ కళ్ళాల కాడ ఏ ఐకేపీ సెంటర్ల కాడికి పోయినా కానీ ఇవో పరిస్థితులు ఇవే ఉన్నాయి తాడుపత్రులు చీకిపోతున్నాయి 20,000 రూపాయలు గాలికి ఎండకు ఏంది ఏం కష్టాలు ఇవి రైతులకు కూర్చొని మంది మీద నెట్టడు అధికార పార్టీ ప్రతిపక్షం మీద నెడతాడు ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం మీద నెడతాడు ప్రజలు మాత్రం ఇట్లా ఇబ్బంది పడాలి గోస పడాలి ఈ బువ్వ లేకుంటే మనకు మెతుకు కూడా మీ మెతుకులే ప్రపంచానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఒక గిట్ల ఉన్నది దరిద్రులకు ఓట్లేసులు బంద్ చేయాలి జనం